గత 10 ఏళ్లలో పాలనపై దృష్టి పెట్టడంతో పార్టీని కార్యకర్తల్ని ఎక్కువగా పట్టించుకోలేకపోయామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే తలసాని. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాకు కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ పార్టీ 2-3 నెలల్లో అధికారం కోల్పోతుందని జోసెం చెప్పారు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీని కార్యకర్తలను పట్టించుకోలేదని అంగీకరిస్తున్నామన్నారు. అంతేకాకుండా కొన్ని పథకాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమయ్యాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాణించాలన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ లో ఆర్ఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్. మన యొక్క ప్రాంతంలో పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మన టీచర్స్ పై ఉంది. కాబట్టి దాంతో పాటు మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తు ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ వీలైనంత వరకు వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో 1,40,00,000 సీసీ రోడ్ల నిర్మాణానికి డ్రైనేజ్ పైప్ లైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. హైదర్గూడలో ఓ టీ స్టాల్ దగ్గర పార్టీ నాయకులతో కలిసి టీ తాగి సరదాగా గడిపారు దానం నాగేందర్. ఈరోజు సీసీ రోడ్స్ స్ట్రీట్ నంబర్ 5 లో, అది 9 లో దానికి సుమారు 54 లక్షలు ఒకటి, 45 lakhs ఒకటి. కూడా పార్టీ పరంగా మేము సిద్ధంగానే ఉంటాము. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది క్రైటీరియా కాదు. వచ్చిన ఎన్నికలను ఫేస్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా ఫేస్ చేస్తాం. పార్టీ పరంగా మేము తీసుకోవాల్సినటువంటి ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకొని మరి ఎట్లా మనం చేయాలనేది మేము ప్లాన్ చేస్తాం. ఇటీవల జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష స్పందన వస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో పూల విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు. తమ డిమాండ్లకు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ లాంటి వామపక్ష పార్టీల నుంచి మద్దతు లభించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. మరోవైపు ఈ నెల 10, 11వ తేదీల్లో నాందేడ్లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశాలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవితకు బౌద్ధ ధర్మ పరిషత్ ఆహ్వానం పలికింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. హైదరాబాద్ లో డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి ప్రోద్బలంతోనే దాడులకు దిగారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్ రమణ. ఎస్ఐతో పాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ, ఆస్తులను ధ్వంసం చేస్తూ, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని రోజు రాష్ట్ర డీజీపీ గారు తెలియజేయడం జరిగింది. జరిగినటువంటి సంఘటన దుర్ఘటనలన్నీ కూడా సాధారణంగా వారు విని రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి తగు సూచన సలహాలు ఇస్తాననేటువంటి మాట చిరచెబడతానటువంటి చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించింది బీఆర్ఎస్.